నంద్యాల టీడీపీ కార్యాలయంలో లీగల్ సెల్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం న్యాయవాదుల సమక్షానికి పూర్తి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. గత వైసీపీ హయాంలో న్యాయవాదులకు ఎలాంటి మేలు జరగలేదని, కనీసం కాంపౌండ్ వాల్ కూడా నిర్మించలేదని విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వంలో మంత్రి ఫరూక్ చొరవతో నంద్యాలలో కొత్త కోర్టులు ఏర్పాటు చేస్తామన్నారు. జూనియర్ న్యాయవాదులకు స్టైఫండ్ అందజేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. మరి నిన్నటి దినం నంద్యాలలో వైఎస్ఆర్సీపీ చెందినటువంటి న్యాయవాదులు నిరాహార దీక్ష చేయడం జరిగింది. మరి ఆ నిరాహార దీక్ష చేయడానికంటే జస్ట్ 3 నెలల ముందునే మన న్యాయశాఖ మంత్రులు ఎన్ఎండి ఫరూక్ గారు నంద్యాలలో కన్నీ వెనిగి ఎరుగని రీతిలో 4 కోట్లు తీసుకొని రావడం జరిగింది ఇక్కడికి. మరి నిన్న మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి గారు మాట్లాడుతూ న్యాయశాఖ మంత్రి ఇలాకాలో న్యాయవాదులు రోడ్డు ఎక్కినారు. రోడ్డు ఎక్కకంటే ముందే ఒక 4 months కిందటనే 4 కోట్లు అడిషనల్ కోర్ట్స్ ఎస్టాబ్లిష్ చేయడం వల్ల మొత్తం ఆ రోజు సమావేశానికి హాజరైనటువంటి ప్రతి ఒక్క అందరూ కూడా అప్రిషియేట్ చేయడం జరిగింది. న్యాయశాఖ మంత్రి ఉన్నాడు కాబట్టి ఇక్కడ 4 అడిషనల్ కోర్ట్స్ ఇచ్చినారు, చరిత్రలో ఎప్పుడు జరగలేదని చెప్పేసి ప్రతి ఒక్కరు పార్టీలకు అతీతంగా అప్రిషియేట్ జరిగింది. ఇంతలోనే 3 నెలల లోపనే మళ్ళీ ఒక లేనిపోని డిమాండ్ తీసుకొచ్చి వాళ్ళు పెట్టడం జరిగింది. వాళ్ళ డిమాండ్ లో మొట్టమొదట రాయలసీమలో హైకోర్టు. ఆ యొక్క హైకోర్టును ఫ్రమ్ ది బిగినింగ్ తెలుగుదేశం పార్టీ కానివ్వండి, కూటమి ప్రభుత్వం కానివ్వండి, దృఢ నిశ్చయంతో కృతనిశ్చయంతో ఖచ్చితంగా అది 100% ఏర్పాటు కావడం ఖాయమని చెప్పేసి మాకు మా యొక్క మంత్రివర్గం ద్వారా తెలిసినటువంటి విషయము. అది అయిపోతుంది. రెండవది పేదవాళ్లకు న్యాయం కావాలని చెప్పేసి వాళ్ళది ఒక అజెండా. ఆ పేదవాళ్లకు న్యాయం అనేటువంటిది రాజ్యాంగంలోనే ఆర్టికల్ 39A వెరీ క్లియర్ గా చెప్పడం జరిగింది. ఏమని చెప్పేసి జస్టిస్ షుడ్ నాట్ బి డినైడ్ బికాస్ ఆఫ్ ది పూర్. నమస్కారం. మరి నిన్నటి